ఈ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ప్రభావతి అయితే మీనాని తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉంటుంటే నేనేం చేశాను అత్తయ్య అని అనేసరికి ఇంకేం చేయాలి నిర్లక్ష్యంగా మంగళసూత్రం దాయబట్టే కదా అది పోగొట్టి అడ్డమైన వాళ్ళందరితో మాటలు కాయించావు. ఈ ఫంక్షన్ ఎంత బాగా చేద్దాం అనుకుంటే నువ్వు నీ మొగుడు కలిపి దరిద్రం చేసేసారు అని చెప్పేసి అయితే ప్రభావతి తిడుతూ ఉంటుంది. బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. అసలు మీనా ఏం చేసింది ఆంటీ అని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు అదంతా చేసింది మీనా కాదు అని చెప్పేసి అయితే మీనాకి సపోర్ట్ చేస్తూ శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే శృతి మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు ఆ మంగళసూత్రం ఆ సూర్యకాంతం ఆంటీ తీసింది. అది తీసి కారులో దాచేయడం నేను చూశాను అని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ఆ సూర్యకాంతం తీసి దాచిందా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇక సత్యం కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సూర్యకాంతం అయితే తన దగ్గర మంగళసూత్రం ఉంటే దొరికిపోతానని కారులో దాచేసిందనే విషయం శృతి అయితే అందులో చెప్పేస్తూ ఉంటుంది. ఆ విషయం వినగానే ఒకసారిగా సూర్యకాంతం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. విషయం తెలియగానే ఒకసారిగా మీనా వాళ్ళైతే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అసలు మీరేం తెలుసుకోకుండా మాటలు మాట్లాడేస్తారేంటి అని చెప్పేసి అయితే శృతి ప్రభావతిని అంటూ ఉంటుంది. ఇక శృతి ఆడిన మాటలకి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది శృతి వైపు.